2025 డిఎస్సిలో అవకతవకలపై నెల్లూరులో వైఎస్ఆర్సీపీ యోజన విభాగం చలో కలెక్టరేట్కు పిలుపునిచ్చింది. పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక, నియామక ప్రక్రియలో లోపాలపై ఆందోళన చేశారు వైఎస్ఆర్సీపీ యోజన విభాగం నేతలు. వీఆర్సీ సెంటర్లో నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి అని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. సంవత్సరంలో డిఎస్సి విడుదల చేయకుండానే 2025 సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే దానిలో అనేక పొరపాట్లు జరిగాయి. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సీట్లు అమ్ముకున్నారు, వాళ్ళకు ద్రోహం చేశారు, అన్యాయం తలపెట్టారు. మెరిట్ లిస్ట్ కానీ సెలెక్టెడ్ లిస్ట్ కానీ లేకుండా నేరుగా మెసేజ్లు పంపారు. ఎవరన్నా అర్హత కలిగినటువంటి వాళ్ళు 3 పోస్టులకు 2 పోస్టులకు ఉన్నా సరే ఒకే పోస్టుకి ఎంపిక చేశారు. హైకోర్టు దాని మీద చివాట్లు పెట్టినా సరే హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దాని మీద మేము అనేక సందర్భాల్లో మాట్లాడాం. అయితే దానికి లోకేష్కి సమాధానం చెప్పేటువంటి శక్తి స్థాయి లేదు. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేకపోతున్నాడు. కాబట్టి మేము కోనా శశిధర్ గారు సమాధానం చెప్తారా, చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, నారా లోకేష్ చెప్తారా, పవన్ కళ్యాణ్ చెప్తాడా, ఇంకెవడన్నా వాళ్ళకి సంబంధించినటువంటి ఉసుగొలిపే వాళ్ళు చెప్తారా, మేము అడిగేటువంటి వాటిలో స్పష్టమైనటువంటి విషయాలు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. లేదు అనుకుంటే పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే ఒప్పుకోండి, తప్పు జరిగిపోయింది, మేమేదో తినేసాం నిరుద్యోగులకు సంబంధించి, దాని మీద ఆశలు పెట్టుకున్నాం, దాని ప్రకారం తిన్నామని చెప్పి దానిని ఒప్పుకోండి. ఏది ఒప్పుకోకుండా మాట్లాడినటువంటి కేసు పెడతానని చెప్పి 15 లక్షల రూపాయలు ఇస్తే చల్లగా వస్తే ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి ఆడియోలు వైరల్ అవుతుంటే వాటి గురించి ఏమాత్రం మాట్లాడకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మీ దగ్గర పనిచేసేటువంటి తాత్కాలిక ఉద్యోగి చేత మీరు ఎందుకు క్వశ్చన్ పేపర్ని అప్లోడ్ చేయించారు? అతనికి ర్యాంక్ వచ్చిన మాట వాస్తవమా కాదా? ఎందుకు అతని ర్యాంకుకి సంబంధించినటువంటి దాంట్లో ఒకరోజు వెరిఫికేషన్ రాలేదంటాడు, వెరిఫికేషన్ రాలేదు కోర్టుకు పోయాడు, కోర్టుకు పోతే మీరు బెదిరించి దాన్ని ఎందుకు విత్డ్రా చేయమంటున్నారు? మాట్లాడినటువంటి వాళ్ళ మీద పోలీసు కేసులు ఎందుకు పెడుతున్నారు? అంటే మీరు అణగదొక్కాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ప్రధానంగా ఈ డిఎస్సి పరీక్షా పేపర్ల టైపింగ్ కానీ ఈ నిర్వహణ కానీ మొత్తం కూడా ఎస్సీఆర్టీ అనేది చూస్తుంది. ఈ ఎస్సీఆర్టీ డైరెక్టరే డిఎస్సికి కన్వీనర్, టెట్కి కన్వీనర్. మరి ఇట్లాంటి ఎస్సీఆర్టీ ప్రధానమైనటువంటి ఎస్సీఆర్టీలో టైపింగ్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి నవీన్, అంటే ఈ క్వశ్చన్ పేపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్సీఆర్టీలో జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఈ నవీన్కి 2 సబ్జెక్ట్స్లో అంటే సోషల్ స్టడీస్ కానీ తెలుగు కానీ రెండింటిలో కూడా టాపర్. ఒక దాంట్లో ఫస్ట్ ర్యాంక్, ఇంకో దాంట్లో 6th ర్యాంక్. ఈ విధంగా వచ్చేటప్పటికి ఇతని ద్వారా ఎంతమందికి పేపర్ వెళ్ళింది అన్నది ఈరోజు నిరుద్యోగుల్లో చాలామందిలో ఉన్నటువంటి బాధ. అతని ద్వారా అనేక కోచింగ్ సెంటర్లకు కూడా ఈ పేపర్ వెళ్ళింది అన్నది వారందరిలో ఉన్నటువంటి ఆవేదన. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లాడిని, ఆ ఫస్ట్ ర్యాంకు 6th ర్యాంకు తెచ్చుకున్నటువంటి పిల్లాడిని మీరు పక్కన పెట్టి డిఎస్సిని కంప్లీట్ చేయాలని ముందుకెళ్లారు. అయితే మేము అడుగుతున్నది ఒకటే, మీరు ఆ పిల్లోడు చేయింది తప్పు, ఆ పిల్లోడు తప్పు చేయలేదని మీకు అనిపిస్తే ఆ పిల్లోడిని పక్కన పెట్టి ఆ పిల్లోడికి ఉద్యోగం ఇవ్వకుండా ఉండడం అన్నది మీరు చేసిన తప్పు అవుతుంది. ఒకవేళ ఆ పిల్లోడు కనుక తప్పు చేసినట్టుగా కనుక మీరు భావించి మీరు పక్కన పెట్టినట్టుగా కనుక మీరు భావించే పని అయితే అది ఆ ఒక్కరితోనే సరిపోదు, అక్కడ విచారణ అన్నది జరగాల. ఏ విధంగా ఆ పిల్లోడికి ఆ పేపర్లు వచ్చాయి, ఆ పిల్లోడి ద్వారా ఎంతమందికి ఆ పేపర్లు సర్క్యులేట్ అయినాయి, ఈ విషయాలన్నీ కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆ విచారణ ఏమీ లేకుండా ఆ నవీన్ అనే పిల్లోడిని ఒక్కనే పక్కన పెట్టి మేము ప్రాసెస్ కంప్లీట్ చేసినామని చెప్పి మీరు చెప్తే ఇది తప్పు అని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి మాట్లాడడం కూడా జరిగింది.